వీడియో మీకు వర్కింగ్ ఉమెన్స్‌కైనా, హోమ్ మేకర్స్‌కైనా మెయిన్‌గా స్కూల్‌కి వెళ్ళి పిల్లల మదర్స్‌కి చాలా యూజ్‌ఫుల్ అవుతుందండి. సో, ఇదేంటంటే మనం ప్రీవియస్ డే స్కూల్‌కి ఎలా చేసుకోవాలి, ప్రిపరేషన్స్ ఎలా చేసుకోవాలి స్కూల్‌కి వెళ్ళి పిల్లలకి మీకు చూపించబోతున్నాను. సో, ఇంక స్టార్ట్ చేసేద్దాం. మెయిన్‌గా ఫస్ట్ అయితే స్కూల్‌కి వెళ్ళే పిల్లలకి యూనిఫార్మ్ చాలా మస్ట్ అండ్ షుడ్ కంపల్సరీ కాబట్టి ముందుగా వాష్ చేసి పెట్టుకుంటాం కదా! సో, అయర్నింగ్ అంతా అయిన తర్వాత స్కూల్ డ్రెసెస్ ఎప్పుడు షర్టు, సాక్సు అండ్ అలాగే మనం వేసుకునే ఇన్నర్స్, పిల్లల ఇన్నర్స్ ఉంటాయి కదా! అవి కూడా దాంట్లో పెట్టి ఫోల్డ్ చేసుకొని పెయిర్‌గా పెట్టుకొని మనం కబోర్డ్‌లో ఫ్రంట్ రోలో గాని పెట్టుకునైతే మనకి మార్నింగ్ కంగారు లేకుండా త్వరగా తీసి వేసుకోవడానికి అయితే చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. అండ్ సెకండ్ ఏంటంటే మెయిన్‌గా మనకి పిల్లలకి స్కూల్స్‌లో యాక్టివిటీస్ ఉంటాయి కదా! స్కేట్స్, యోగాసు ఇవన్నీ ఉంటాయి కదా! సో, వాటికి కావాల్సిన మెటీరియల్ అంటే కాస్ట్యూమ్స్ కూడా మనం రెడీగా ముందు రోజు పిల్లలకి బ్యాగ్‌లో పెట్టేయాలి. చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి ఈ టిప్ అయితే హెల్ప్‌ఫుల్ అవుతుంది. పెద్దవాళ్ళు వాళ్ళే పెట్టుకుంటారు. అది కూడా మనం ముందుగా సర్ది పెట్టేయాలి. సో, అలాగైతే మన నెక్స్ట్ డే హరీ బరీ ఉండదు. మర్చిపోయామనే ఫీలింగ్ కూడా ఉంటదనమాట. అండ్ అలాగే మెయిన్ థింగ్ కమింగ్ టు లంచ్ బాక్స్. ఫస్ట్ మనకి స్ట్రెస్ ఏంటంటే లంచ్ బాక్స్. పిల్లలు తినేలా పెట్టాలి, నచ్చింది పెట్టాలి, మనకి ఈజీగా ఉండాలి. సో, దానికోసం మనమైతే లంచ్ బాక్స్ చార్ట్‌ని ముందుగానే ప్రిపేర్ చేసుకోవాలి. మీల్ చార్ట్ అంటాం దీన్నైతే. సో, ఇది మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. కలర్‌ఫుల్ పెన్సిల్స్‌తో గాని మనం చేసుకున్నట్టయితే మంచి ఇంట్రెస్ట్ వస్తుంది. మనకు అలాగే మోటివేషనల్‌గా అనిపిస్తుంది. ఇది మెయిన్ థింగ్ అనమాట. నెక్స్ట్ డే మనం లంచ్‌కి బ్రేక్‌ఫాస్ట్ కాడ్నుంచి లంచ్, స్నాక్స్ ఏమేమి పెట్టాలో ముందుగా మనం ప్రిపేర్ చేసుకొని చార్ట్ గాని మనకి పెట్టుకుంటే, సో, మనకి నెక్స్ట్ డే లేచిన వెంటనే ఫస్ట్ మనం ఆ చార్ట్ చూసి మనం ఇంకా మిగతా రెసిపీస్‌లో ప్రిపేర్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చనమాట. సో, లేచాక సగం టైం ఏం వండాలనే ఉండిపోతుంది బ్రెయిన్‌లో. అలాంటిది ఉండకుండా ప్రశాంతంగా మీల్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకి. మెయిన్ అయితే ఇది నేను చెప్తాను మెయిన్‌గా అయితే ఇది చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. ట్రస్ట్ మీ. ఒకసారి మీరు చేసి చూడండి మీకే అర్థమవుతుంది. అండ్ అలాగే మనం ప్రిపేర్ చేసిన చార్ట్‌ని మీ ఎదురుగా మీరు కిచెన్‌లో ఉంటారు కాబట్టి కిచెన్‌లో మీకు ఎక్కడ ఎదురుగానో అక్కడ ఇలా క్లిప్ చేసుకోండి. నేనైతే కిచెన్ ఎంట్రన్స్ నాకు ఫ్రిడ్జే ఎంట్రన్స్ కాబట్టి అక్కడ క్లిప్ చేసుకున్నాననమాట. సో, చూసిన వెంటనే త్వరగా మనం ఇంక మీల్ ప్రిపరేషన్‌లోకి వెళ్ళిపోవచ్చు. అండ్ అలాగే చిన్న పిల్లలు స్కూల్‌కి వెళ్ళే పిల్లలు గాని ఉంటే బాగా చిన్న పిల్లలు 1, 2 గ్రేడ్స్ ఉన్న పిల్లలకి మెయిన్‌గా పెన్సిల్ బాక్స్ చెక్ చేసుకోండి. మనం పిల్లలకి ఇనఫ్ పెన్సిల్స్ పెడుతున్నామా, షార్ప్‌నర్ పెడుతున్నామా, ఎరేజర్ అండ్ స్కేల్ పెడుతున్నామా చూసుకోండి. అండ్ అలాగే ఒక చిన్న డస్ట్‌బిన్ లాంటిది కూడా బ్యాగ్‌లో పెట్టడానికి ట్రై చేయండి. సో, పిల్లలు పెన్సిల్ షార్ప్ చేసి బెంచ్ కింద పాడేస్తారు కదా! అలా మెస్సీనెస్ ఉండకుండా చిన్న డస్ట్‌బిన్ పెడితే మాత్రం వాళ్ళు ఆ డస్ట్ అంతా డస్ట్‌బిన్‌లోకి అయితే త్రో చేసుకుంటారు. ఏదో గుడ్ హ్యాబిట్‌లో కూడా మనకి ఇదే అలవాటు ఇంట్లో కూడా అవుతుందండి పిల్లలకి. ఎక్కడంటే అక్కడ చెత్తని పాడేయరు. అండ్ నెక్స్ట్ అయితే మన మెయిన్ లంచ్ బాక్స్‌లు హడావుడిగా వెతికేసుకుంటాం, పరిగెట్టేస్తాం. వంట అయిపోతుంది బాక్సులు కనపడవు. సో, దానికోసమైతే మెయిన్‌గా అయితే ఫస్ట్ అయితే ప్రీవియస్ డే వాటర్ బాటిల్స్, కావాల్సిన లంచ్ బాక్సు, లంచ్ బ్యాగు, నాప్కిన్ అండ్ అలాగే మనం పిల్లలకి పెడతాం కదా! ఫుడ్‌కి స్పూన్సో, ఫోర్క్స్ మన మీల్ ప్రకారం ముందుగానే చూసేసుకొని, మన చార్ట్ చూసుకొని కావాల్సినవి అక్కడ పెట్టుకొని, ఎన్ని స్నాక్స్ బాక్స్ కావాలని చూసుకొని, ఇలాగ ప్రిపరేషన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే షూ. లాస్ట్ మినిట్‌లో షూ పాలిష్ చేసుకోవడం హడావిడిగా స్కూల్‌కెళ్ళిపోతాడు. నువ్వు కూడా చేసుకోవచ్చు కదరా అంతా. అలా హస్బెండ్ మీరు చేయొచ్చు కదా అని పొద్దున్న స్ట్రెస్‌ఫుల్ అని అయిపోద్దనమాట. పిల్లలు హ్యాపీగా కూడా స్కూల్‌కి పంపలేం. సో, హ్యాపీ అండ్ పీస్ మైండ్ కావాలితే ప్రతి పనిలో మనం చేసుకోవాలనమాట. మెయిన్‌గా షూ పాలిష్ దగ్గర మనకి చాలా చిరాకొస్తుంది ఫైనల్ స్టెప్ కాబట్టి. సో, అవన్నీ ఏం చిరాకులేం లేకుండా మనం ఫస్ట్ అయితే చక్కగా అన్ని పనులు ఒక్కొక్కటి గుర్తుపెట్టుకొని చక్కగా ముందు రోజు చేసుకునేలా పెట్టుకుంటే చాలా ఈజీ అవుతుంది. అలాగే నెక్స్ట్ డే మార్నింగ్స్ చాలా ప్రశాంతంగా లేచి పనులు చేసుకోవచ్చు. అంతే ఆనందంగా పిల్లలతో టైం స్పెండ్ చేయొచ్చు. అంతే స్మైలింగ్ వేస్తే పిల్లల్ని స్కూల్‌కి కూడా పంపొచ్చనమాట. ఈ టిప్స్ మీకు గాని హెల్ప్ అయితే తప్పకుండా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టిప్స్‌ని కూడా ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి. థాంక్ యూ.